అయినటువంటి బండి భగీరథ కేసు ఏదైతే ఉందో పోక్సో కేసు దాని గురించి ప్రభుత్వం స్పందించట్లేదు. బీఆర్ఎస్ నేతలు మొత్తం ఇప్పుడు హ్యూమన్ కమిషన్ కలవడం జరిగింది. సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. చెప్పండి మేడం, పోక్సో కేసు ఇప్పుడు స్పందించట్లేదని ప్రభుత్వం, మీరు హ్యూమన్ కమిషన్ కలిసారు, అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఉమెన్ కమిషన్ గారిని కలిసినప్పుడు వాళ్ళు క్లియర్గా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే చెప్పారు ఖచ్చితంగా అమ్మాయి ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి నిజాలు ఏంటో బయటికి తీస్తామని చెప్పేసి ఇక్కడికి రావడానికి రీజన్ కూడా ఏంటంటే నిన్న బషీర్బాద్ పిఎస్కి వెళ్ళినప్పుడు పోక్సో కేసులో కూడా సెక్షన్స్ అన్నీ కూడా తక్కువ చేసి ఈజీగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే ప్రయత్నం ఏదో చేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఉమెన్ కమిషన్ సపోర్ట్ తీసుకొని అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు ఏమైనా ఉంటాయన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో వారైతే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, మేము ఏది ఉన్నా కూడా దీన్ని తేల్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో దాని గురించే మేము వెయిట్ చేస్తున్నాం. ఇన్ కేసు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మా లీగల్ సెల్ వాళ్ళు అన్నట్టు రేపు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ దగ్గర కూడా పోతాం. ఆడ కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము చేయాల్సిన యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. వన్స్ పోక్సో కేసు మీద బాధితురాలు కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ కేసు నమోదైతే అవతలకి ఎవరికైతే ఉన్నారో అవతలకి బెయిల్ రాకుండా చేయాలనేది కేసు చెప్తుందంట మొదటి నుంచి. కానీ మరి పర్టికులర్ కేసులో వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా ఎందుకు సెక్షన్ పెట్టారంట? ఏమో మరి అదే కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు పెట్టిన వాళ్ళని ఆ పిఎస్లో ఉన్న వాళ్ళని ఆఫీసర్స్ని అడగాల. ఇప్పుడు మీరు యూజువల్గా ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సెక్షన్స్ యాడ్ చేయడానికి ఏవో ఒకటి మనకి ప్రూఫ్స్ ఉంటే చేస్తారు. సో పోక్సో కేసు అంటేనే సీరియస్ అఫెన్స్ అసలు. అది దాంట్లో మనము తెలిసి చేసినా తెలియక చేసినా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు దాంట్లో ఆ ఫోక్సో కూడా ఇంకా తక్కువ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆయన బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి వారిని కాపాడడానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చినట్టున్నారు. లేదంటే వాళ్ళు ఏమైనా సజెషన్ ఇచ్చారేమో, నువ్వు పోయి ఆమె మీద హనీ ట్రాప్ కేసు ఏమైనా పెట్టు అని. సో ఇమీడియట్గా ఆమె కేసు పెట్టే రోజే ఇట్లా బయటికి వచ్చే ఎఫ్ఐఆర్ కాపీ బయటికి వచ్చే ముందే తిని మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి హనీ ట్రాప్ కేసు రిజిస్టర్ అయిందని అన్నారు. సరే ఆమె హనీ ట్రాప్ చేసింది, కానీ నువ్వైతే ఒప్పుకున్నావు కదా, 5 కోట్లు ఇస్తే 50,000 కూడా ఎందుకు ఇవ్వాలని, తప్పు చేయలే కదా. ఇప్పుడు యూజువల్గా ఎవరైనా కూడా అక్కడ ఏదైనా తప్పు ఉంటేనే మనని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని డబ్బులు ఇస్తాం. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చినావు, ఇచ్చేది లేకుండా అది తప్పే, అది తప్పే 101% అది తప్పే. కానీ ఆయన అంటున్నాడు కదా, నన్ను వాంటెడ్గా నన్ను ఇట్లా రాజకీయంగా దెబ్బతీయడానికి నా కొడుకుని వాడుకొని ఇట్లా చేస్తున్నారు అని. మరి అది తప్పైనప్పుడు బండి సంజయ్ గారు ఏ రకంగా మేము మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాం? ఇప్పుడు రిలేషన్లో ఉన్నా మీ అబ్బాయి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి అక్కడ క్లియర్గా, ఆడియోలు ఉన్నాయి. మేడం రిలేషన్లో ఉన్న అమ్మాయికి అంగీకారం అయినప్పుడు అమ్మాయి అయితే మైనర్ కదా, ఇతను మేజర్ కదా. నేను అదే మైనర్ కాబట్టి అది తప్పే అని నేను అంటున్నా. కానీ వారి ఆరోపణ ఏంది, వారి ఆరోపణ తప్పు అని అందరికీ తెలుసు. కానీ బండి సంజయ్ గారు ఆరోపణ ఏంది, నన్ను డ్యామేజ్ చేయడానికి ఇది వాడుతున్నారు అని అంటున్నారు ఆయన. నేను ఆయన సైడ్ నుంచి మాట్లాడుతున్నా. ఆయన ఏమంటున్నాడు, జరగలేదు అని అంటున్నాడు. అసలు అట్లేం లేదు, వీళ్ళు ఆమె ఏజ్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లెట్లా చూపిస్తారు? బర్త్ సర్టిఫికేట్ తప్పు ఉంటుందా, ఆధార్ కార్డు మీద తప్పు ఉంటుందా, ఏ రకంగా తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం మనం. అండ్ ఈరోజు ఉమెన్ కమిషన్కి వచ్చిన రీజన్ కూడా మనందరికీ తెలుసు. అక్కడ లీగల్గా ప్రభుత్వాలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి దీన్ని ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టి రానియకుండా బెదిరించి, ఇప్పుడు ఆ పవర్ యూజ్ చేసుకునైనా వాళ్ళు భయపడతారు కదా, డబ్బులే వాళ్ళకి ప్రయారిటీ, నేను డిమాండ్ చేసిండ్రు అని అనుకుంటే నువ్వు ఏదో ఒక ఆఫర్ ఇస్తే తీసుకుంటారు కదా. నిన్ను అంటే జస్ట్ చెప్తున్నా, మీ మీద కేసు పెట్టడానికి అయితే వాళ్ళు ధైర్యం చూపించారు కదా. నిజంగా అక్కడ తప్పు జరిగింది, అన్యాయం అయింది ఆ పిల్ల కాబట్టి బయటికి వచ్చి చెప్పింది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా మీరు చూసి ఉండొచ్చు, మీ మీడియా ఛానల్స్లో నేను చూడడం జరిగింది కొన్ని చాట్స్, ఆడియో రికార్డ్స్. ఇప్పుడే కాదు, గతంలో కూడా భగీరథ మీద విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కాలేజ్ పిల్లలని కొడతారు అని చెప్పేసి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతాడు, తిడతాడు అని, కొంచెం రౌడీలాగా బిహేవ్ చేస్తాడు అనేది మనకు తెలుసు. సో ఆ అబ్బాయి క్లియర్గా ఆయన మీద అట్లాంటి ఆరోపణలు ఉన్నప్పుడు, మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీ బాధ్యతగా బయటికి వచ్చి ఎటువంటి తప్పు జరగలేదని మీరే మీ కొడుకుని అప్పచెప్పి ఎంక్వైరీ చేయండి, తప్పు అయితే తీసుకోవండి, లేకపోతే నేనేందో నేను చూపించుకుంటాను, ఒక అది పెద్దరికం చూపించుంటే పార్టీకి బండి సంజయ్ గారి మీద పెద్ద ఉంటుంది. అసలు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత విషయం మోడీ గారి మీటింగ్లలో మాట్లాడడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రజల గురించి ఏర్పాటు చేసిన వేదిక అది. వ్యక్తిగతంగా నీ గురించి డబ్బా కొట్టుకోవడానికి, నీ క్యారెక్టర్, నీ మీద వచ్చిన ఆరోపణ గురించి చెప్పడానికి కాదు. బీజేపీ పార్టీ తరఫున మీరు ఏం ప్రజలకి హామీలు ఇస్తారో, మీరు ఏం చేస్తారనే చెప్పడానికి
చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న వేదికల్లో ఆయన అట్లా మాట్లాడడం అనేది కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ మోదీ గారు వచ్చిన సందర్భం అయింది, ఈయన అంటే ఈయన ఎప్పుడైనా కూడా ఒక సబ్జెక్ట్ మాట్లాడాడు, ఒక ఏంటంటే ప్రజల భద్రత గురించి మాట్లాడాడు. ఏమనంటే దేవుళ్ళ పేరు చెప్తారు, మతాల పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏముంటుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎలక్షన్స్ అని అంటే కోర్టులు ఉంటాయి కదా డిసైడ్ చేయడానికి నిజాలు. ఇప్పుడు నేను కేసు పెడితే రేపు పొద్దున్న ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా, దానికి ఎంతో ఎక్కువ సమయం పట్టదు కదా. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అనవసరంగా మధ్యలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి రాజకీయం చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టి అన్యాయం చేయొద్దు. మీరు ఏదైతే పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారో, బేటీ బచావ్ బేటీ పడావ్, మహిళా నారీ శక్తి అని చెప్పేసి, మహిళలు ఇట్లుండాలి అట్లుండాలి వాళ్ళకి ఇట్లా కల్పిస్తున్నాం అని మోదీ గారు మాట్లాడతారు, మీ పార్టీకి ఉన్న ప్రతి ఒక్క నాయకుడు. మరి ఇదేనా బేటీలకు ఇచ్చే భద్రత? మీరు ఇదేనా బేటీలకి జరిగే అన్యాయం గురించి మాట్లాడే ఇదంతా కూడా? అంటే బేటీలో ఓన్లీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీకు బేటీలాగా కనిపిస్తారు. సామాన్య ప్రజల భద్రత కానీ బేటీలాగా కనిపించరు, ఆడపిల్లలాగా మీకు కనిపించారు.